ఫ్రెండ్స్, మెగా ఫ్యాన్స్ మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మెగా హీరోల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ మధ్య కాలంలో రిలీజ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్లను రాబడుతున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈ ట్రెండ్లో టాపర్స్గా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు నిలిచారు. వీళ్ళు కాకుండా ప్రభాస్, అల్లు అర్జున్ రిలీజ్ సినిమాలకు కూడా భారీ వసూళ్లు వచ్చాయి. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మాత్రం కేవలం ఒకే ఒక సక్సెస్ఫుల్ రిలీజ్ చిత్రంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రఖ్యాత థియేటర్స్ ఉంటాయి. వాటిల్లో ఒకటి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రసాద్ మల్టీప్లెక్స్. మనం చిన్నతనం నుండి ఈ మల్టీప్లెక్స్ గురించి కథలుగా వింటూ వస్తున్నాం. ఈ మల్టీప్లెక్స్లో ఎన్నో వందల సినిమాలు సంచలన రికార్డులు నమోదు చేశాయి. అదేవిధంగా రిలీజ్ చిత్రాలకు కూడా ఈ మల్టీప్లెక్స్ అడ్డాగా మారిపోయింది. అలాగే ఈ రిలీజ్ ట్రెండ్లో ప్రసాద్ మల్టీప్లెక్స్ పవన్ కళ్యాణ్ రిలీజ్ సినిమాలకు అడ్డాగా మారిపోయింది. ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు రిలీజ్ అయ్యాయి, కానీ అత్యధిక గ్రాస్ వసూళ్లు కేవలం పవన్ కళ్యాణ్ సినిమాలకు మాత్రమే వచ్చాయి. టాప్ 5 చిత్రాల్లో 4 సినిమాలు ఆయనవే ఉండగా ఒక్కటి మాత్రం మెగాస్టార్ చిరంజీవి చిత్రం ఉంది. 2022వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్లో ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పిన జల్సా చిత్రాన్ని రిలీజ్ చేశారు. 2 రోజుల పాటు ప్రదర్శింపబడిన జల్సా చిత్రం స్పెషల్ షోకి దాదాపు 36 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ రికార్డుని ఇప్పటి వరకు ఎవ్వరూ అందుకోలేకపోయారు. ఇక ఆ తర్వాతి స్థానంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి నిలిచింది. ఈ నెల 9వ తారీఖున విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రసాద్ మల్టీప్లెక్స్లో డీసెంట్ స్థాయి వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఇప్పటి వరకు 26 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మరో వారం రోజుల పాటు థియేటికల్ రన్ ఉండే అవకాశం ఉండడంతో ఫుల్ రన్లో ఈ చిత్రం 30 లక్షల మార్కును అందుకునే అవకాశం ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి చిత్రం 20 లక్షల రూపాయలతో 3వ స్థానంలో ఉంది. అదేవిధంగా 18 లక్షల రూపాయల గ్రాస్తో గబ్బర్ సింగ్ చిత్రం 4వ స్థానంలో ఉంది. అదేవిధంగా 13 లక్షల రూపాయల గ్రాస్తో తమ్ముడు చిత్రం 5వ స్థానంలో ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రసాద్ మల్టీప్లెక్స్ మూవీస్ మెగా సినిమాలకు అడ్డాగా చెప్పొచ్చు.